హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2024లో రిలీజ్ అయిన డిస్టెంట్ అనే ఒక సైఫై సర్వైవల్ మూవీనే చూడబోతున్నాం. సర్వైవల్ మూవీనే అయినప్పటికీ లైట్ గా కామెడీని కూడా దింపింటారు. సో నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటానా, అందుకని చెప్పి భయపడద్దండి. మరీ కూనీ చేయను, కుళ్ళు జోకులేను, కొంచెం నార్మల్ గా ట్రై చేసేందుకు ట్రై చేస్తా. మూవీ వన్ లైనర్ చాలా సింపుల్. మన హీరో ఎర్త్ నుంచి ఇంకొక ప్లానెట్ కి వెళ్తున్నప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వేరొక ప్లానెట్ లో వచ్చి ల్యాండ్ అయిపోతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎలా సర్వైవ్ అయ్యాడు, మధ్యలో అక్కడున్న కొన్ని భయంకరమైన క్రియేచర్స్ నుంచి ఎలా తప్పించుకున్నాడు, లాస్ట్ కి వాడు వెళ్ళాలనుకున్న ప్లేస్ కి వెళ్ళాడా లేదా అనే విషయాన్ని ఎంతో ఇంట్రెస్టింగ్ గా అలాగే కొంచెం కామెడీగా చెప్పిన మూవీనే 2024లో రిలీజ్ అయిన డిస్టెంట్. ఓపెనింగే ఒక భారీ స్పేస్ షిప్ ని చూపిస్తారు. ఎర్త్ నుంచి ఏదో ఒక ప్లానెట్ కి వెళ్తా ఉంటుంది. అట్లే లోపల చూసుకుంటే మనుషులందరూ పనుకునేస్తుంటారు. ఆబ్వియస్లీ వాళ్ళందరూ క్రయో స్లిప్ లో ఉన్నారనమాట. అంటే ఏంటంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు నిద్రపోయినప్పటికీ వాళ్ళకు వయసు ఏమాత్రం కాదనమాట. అలాగే ఆ నిద్రపోతున్నంత కాలం వాళ్ళకి కావలసిన న్యూట్రియన్స్ అన్ని ఆ క్రయో బాక్సే అందిస్తుంది. ఇక్కడ ఉన్నాడు కదా, వీడే మన మూవీ యొక్క హీరో, పేరు యాండీ. మనోడు కూడా క్రయో స్లిప్ లోనే ఉన్నాడనమాట. ఇంకా 4 years 2 months ఇలానే ఉండాలా. అప్పుడే బయట చూసుకుంటే ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ దాన్ని దీన్ని గుద్దుకొని స్ట్రైట్ గా వచ్చి మనోళ్ళు ఉంటున్న స్పేస్ షిప్ ని గుద్దేసరికి ఆ ఇంపాక్ట్ కి ఆ లోపల రోబోట్స్ అన్ని మనోని లేపేస్తుంది. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాక మనోడు నిద్రమత్తులో చూసంటే అప్పుడే వాడి బాడీ చుట్టూ ఒక స్ప్రే లా కొట్టేసరికి ఒక స్పేస్ సూటే ఫామ్ అయిపోతుంది. ఆ తర్వాత మనోడి పర్మిషన్ లేకుండానే మనోని బయట విసిరేసరికి అట్లే చూసంటే ఆ స్పేస్ షిప్ కొంచెంగా పేలిపోతా ఉంటుంది. పర్లేదులే, కనీసం మనం వస్తున్న ఎమర్జెన్సీ పాడ్ అయినా పేలేదని చెప్పి మనోడు సంతోషపడతాంటే పక్కన డుమ్ అని చెప్పి పేలుతానే కదా, అదే ఆ ఎమర్జెన్సీ పార్ట్సే అనమాట. ఇంకా స్పేస్ లో ఉన్నాడు కదా, ఒక ఏఐ వచ్చి, హలో సార్, నా పేరు లెనార్డ్, మీ సేఫ్టీనే మాకు ఫస్ట్ ప్రియారిటీ కాబట్టి మీరు క్రాష్ ల్యాండ్ అయ్యేటప్పుడు మీకేం కాకుండా ఉండేందుకు ఒక హెల్మెట్ ఇస్తానని చెప్పి ఒక హెల్మెట్ వేసి వెళ్ళిపోతుంది. కానీ అంత సేఫ్టీ చేసిన తను లాస్ట్ వరకు మనోడి సూట్ లో ఉన్న ఆక్సిజన్ ని ఆన్ చేయకపోయేసరికి మనోడికి ఊపిరాడక, ఊపిరి ఆడలేదురా అని చెప్పి కొంచెం గింజుకున్న తర్వాతే, సారీ సార్, మీ సేఫ్టీనే మా ప్రియారిటీ అని చెప్పి మళ్ళీ అదే డైలాగ్ వేసి అప్పుడే ఆన్ చేస్తుంది. మంచి ఏఐని పెట్టినారని చెప్పి మనోడు వెళ్తాంటే ఒక ప్లానెట్ కున్న గ్రావిటేషన్ పుల్ వల్ల మనోడు ఆ ప్లానెట్ లోపలికి వెళ్తాంటాడు. వాడికి తెలుస్తుంది ఫాస్ట్ గా వెళ్తాంది, చుట్టూ ఫైర్ వచ్చేసింది కాబట్టి క్రాష్ ల్యాండ్ అయితే బతికేదే కష్టమని. కానీ ఆ ఏఐ మాత్రం ఇంకా భయపెట్టేటట్టు, సార్ మీ సేఫ్టీనే మా ప్రయారిటీ, కానీ ఈ పాడు మాత్రం 15 miles/hour వెళ్తాంది. అలాగే దాని యొక్క టెంపరేచర్ అనేది ప్రస్తుతానికి 2900 degrees ఉంది. ఇదే స్పీడ్ లో కనుక మీరు వెళ్ళి క్రాష్ అయితే పీసులు అయి చనిపోతారని చెప్పి మనోడు భయపడేదానికనే ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ గా భయపడుతుంది. పక్కన చూస్తే ఒక్కొక్క పాడుగా పేలిపోయేసరికి గుండె జారి జోబులోకి వచ్చేస్తుంది. ఇంకా అదే స్పీడ్ లో స్పేస్ లో నుంచి ఆ ప్లానెట్ యొక్క అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అయిపోతాడు. ఇంకా అదే స్పీడ్ లో వెళ్ళి క్రాష్ ల్యాండ్ అవుతాడు. కానీ అది చెప్పినట్టు పీసులే చచ్చిపోవడాలు, ఆ పాడే పేలి చచ్చిపోవడం ఇదేది జరగలేదన్నమాట. క్రాష్ ల్యాండింగ్ అయింది. అయినా కూడా మనోడు సేఫ్ గానే ఉన్నాడు. కానీ అది కాపాడుతా అనే పేరుతో మనోడిని చంపేందుకే ట్రై చేస్తుంది. ఇప్పుడు స్పేస్ నుంచి అంత ఫాస్ట్ గా వచ్చినప్పుడు ఖచ్చితంగా హార్ట్ బీట్, బ్లడ్ ఫ్లో అంతా పెరిగి ఉంటుంది కదా. దాన్ని చూసి అది, అయ్యో మీకేమో అయిపోతుంది, మీకు ఖచ్చితంగా షాక్ ఇవ్వాలని చెప్పి మనిషి అన్కాన్షియస్ లో ఉన్నప్పుడు షాక్ ఇచ్చి లేపుతారు కదా, అది ఇద్దాం అనుకుంటే, వద్దురా అది ఇస్తేనేరా నేను ఇంకా చచ్చిపోతాను అని చెప్పి అడుక్కున్న తర్వాతే అది ఆఫే చేస్తుంది. అప్పుడే బయట చూసుకుంటే అసలు వాడు ఏ ప్లానెట్ లో ఉన్నాడో కూడా వాడికి అర్థం కాలేదు. సరే అని చెప్పి రేడియోలో, హలో ఎవరైనా ఉన్నారా, నా పేరు యాండీ, ఎవరైనా ఉంటే రెస్పాండ్ అవ్వండి అని చెప్పి ఎన్నిసార్లు వచ్చినా కూడా ఎవ్వరు రెస్పాండ్ అవ్వరు. అదే కాకుండా వాడు క్రాష్ ల్యాండ్ అయిన ప్లేస్ అనేది కొంచెం అన్స్టేబుల్ గా ఉండేసరికి ఆ పాడ్ ఆ పక్క ఏ పక్క అని చెప్పి కదులుతాంటే వెంటనే బయట వెళ్దామని చెప్పి ఆ గ్లాస్ ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తాడు. బట్ ఆ గ్లాస్ ఓపెన్ అవుతారనమాట. సరే అని చెప్పి చుట్టూ చూస్తే ఎమర్జెన్సీ టైంలో సర్వైవ్ అయ్యేందుకు అని చెప్పి మెడికల్ కిట్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసి చూస్తే బ్యాండేజ్ మళ్ళీ అదేదో ఉంటుంది. బట్ కావాల్సిన మెయిన్ ఒక సుత్తి అలాగే ఫ్లేర్ గన్ ఉండదన్నమాట. బికాస్ మనోడు తీసుకున్న టికెట్ అనేది క్లాస్ సి అనమాట. అదే మనోడు కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చి ఒక కాస్ట్లీ టికెట్ ని తీసుకునింటే మనోడి కూడా అవన్నీ అవైలబుల్ గా ఉంటాయి. ఏం పార్షియాలిటీ కలరా అని చెప్పి అక్కడున్న ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎత్తి ఆ గ్లాస్ పైన కొట్టేసరికి ఆ గ్లాస్ కూడా పగిలిపోతుంది. వెంటనే బయటికి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తుంటే, చెప్పినా కదా గ్రౌండ్ కొంచెం అన్స్టేబుల్ గా ఉందని. సో ఆ పాడే ఇట్లా వాలిపోయేసరికి మనోడు మళ్ళీ లోపల పడిపోతాడు. బట్ వాడికే తెలియకుండా ఆ గ్లాస్ వాడి సూట్ ని బొక్కెట్టేసరికి 60% ఆక్సిజన్ బయటికి వెళ్ళిపోతుంది. ఇంకో 40% వెళ్ళక ముందే అదితో ఒక స్ప్రే లా కొట్టేసరికి ఆ బొక్క సీల్ అయిపోతుంది. ఇంకా దీని నుంచి బయటికి రాకూడదు అని చెప్పి మనోడు మనసులో అనుకుంటాంటే అప్పుడే వెనకాల నిప్పు అనుకునేసరికి వెంటనే దాని
నుంచి బయటకు వచ్చేస్తాడు. అప్పుడే ఆ ఏఐ గుడ్ న్యూస్ సార్, మీ స్పేస్ షిప్ మీ దగ్గరికి వస్తుంది అంటే సంతోషం రానైనా కనీసం ఇప్పుడైనా లోపల లేచి దాన్ని కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పి మనోడు సంతోషపడతాంటే అప్పుడే మనోడికే తెలుస్తుంది యాక్చువల్లీ దాన్ని ఎవరు కంట్రోల్ చేయట్లేదు, అదే కంట్రోల్ లేక వెళ్తాంది అని. అలా అది స్పీడ్ గా వెళ్ళి దూరంలో వెళ్ళి క్రాష్ ల్యాండ్ అయ్యి బ్లాస్ట్ అవడం వల్ల దాని నుంచి వచ్చిన షాక్ వేవ్స్ ని మనోడు తట్టుకోలేకపోతాడు. సరే మనం ఎక్కడున్నామని చెప్పి ఆ ఏఐని అడిగితే ఎర్త్ నుంచి 2.48 ట్రిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నామంట. వీళ్ళు వెళ్లాల్సిన ప్లానెట్ కి వెళ్తున్నప్పుడు మధ్యలో కొన్ని ఆస్ట్రాయిడ్స్ గుంపు ఉండడం వల్ల అది వీళ్ళ షిప్ ని డ్యామేజ్ చేయడం వల్ల ఇలా అన్నోన్ ప్లానెట్ లో వచ్చి క్రాష్ అయిపోయినామంటుంది. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనోడే ఈ ప్లానెట్ ని ఫస్ట్ కనిపెట్టినాడు కాబట్టి ఏదైనా పేరు పెట్టండి అని అడిగితే మనోడు నో నో అంటాడు. సారీ నో నో అనే పేరు ఆల్రెడీ తీసుకునబడింది, సో మీరు ఇంకేదైనా పెట్టండి అని అడిగితే మనోడి కోపం వచ్చేసి నా డాష్ అని చెప్పి తిట్టేసరికి ఓకే ఈ పేరుని ఇంకా ఎవరు యూజ్ చేయలేదు కాబట్టి మనం ఈ ప్లానెట్ కి ఆ పేరే పెట్టేద్దామని చెప్పి ఒక బూత్ ని ఆ ప్లానెట్ పేరుగా పెట్టేస్తుంది. అప్పుడే దూరంలో ఒక లైట్ కనిపించేసరికి ఏదో ఉంది అని చెప్పి నిదానంగా దాని దగ్గరికి వెళ్తాంటే అట్లే జూమ్ అవుట్ చేసి చూపిస్తారు. కొన్ని కిలోమీటర్ల వరకు ఏ జీవరాశి లేదు. సరే అని చెప్పి నచ్చుకుంటా వెళ్ళి చూస్తే అది లైట్ కాదు, ఆ స్పేస్ షిప్ వచ్చి క్రాష్ అయింది కదా, దాని వల్ల ఏర్పడిన వైల్డ్ ఫైర్ అనమాట. బై ది వే ఎంతమంది పుష్ప 2 చూయనారు అని చెప్పి కింద కమెంట్ చేయండి. ఓకే బ్యాక్ టు ద మూవీ. ఇంకెవరన్నా ప్రాణాలతో ఉన్నారని చెప్పి స్కాన్ చేసి చూస్తే పక్కనే ఇంకో పాడు కనిపిస్తుంది. వెంటనే పరిగెత్తా వెళ్ళి చూస్తే మనిషి ఉండడు, బట్ వాళ్ళ ఆక్సిజన్ సిలిండర్స్ కనిపించేసరికి దాన్ని ఎత్తుకునేందుకు ట్రై చేస్తా అంటే అప్పుడే లోపల ఉన్నాడు పైనుంచి కిందకు వస్తాడు. ఆబ్వియస్లీ చనిపోయింటాడు. కానీ అతన్ని చూడగానే మనోడికి ఒకలా కడుపు తిప్పేసి వామిట్ వచ్చేలా ఉంటుంది. బట్ మనోడే వాడిని కంట్రోల్ చేసుకుని వద్దురా వద్దు, ఇప్పుడు కనుక వామిట్ చేస్తే మళ్ళీ హెల్మెట్ మార్చాలని చెప్పి వాడు కంట్రోల్ చేసుకుంటాడు. సరే కనీసం ఆక్సిజన్ సిలిండర్స్ అన్నా మార్చుకుందామని చెప్పి దాన్ని ఎత్తి చూస్తే అది కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయేసరికి అరే ఛా అని చెప్పి కింద పారేస్తాడు. అప్పుడే దూరంలో కొన్ని లైట్స్ కనిపించేసరికి అక్కడికి వెళ్దామని చెప్పి డిసైడ్ అవుతాడు. బట్ వాడు చూడని విషయం ఏంటంటే ఇంతసేపు చూస్తున్నాడు కదా పాడ్, దానిపైన ఏదో ఒకటి భయంకరమైన గోర్లతో గీరినట్టు అలాగే రక్తం ఉన్నట్టంతా మనకు మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ మనోనే చూసుకుంటే ఫాస్ట్ గా నడుచుకుని ఆ ప్లేస్ వచ్చి చూస్తే అక్కడ ఇంకొక మనిషిని చూసేసరికి అప్పుడే వాడికి ప్రాణమే తిరిగి వస్తుంది. ఇంకా వెంటనే కిందకి వెళ్ళి చూస్తే వాడి పేరేమో డ్వేన్ అనమాట. కానీ బ్రో వచ్చేటప్పుడు ఒక మనిషి చనిపోయి ఉండడం చూసి నువ్వు చూసివా అని అడిగితే నేను చూసిని, అందుకని నువ్వు చూసినంత మాత్రం నువ్వు ఒకటే లాగేచ్చేద్రా, మనం ఇద్దరు పంచుకోవాలంటాడు. కానీ బ్రో నేను జస్ట్ డెడ్ బాడీని మాత్రమే చూసిని, ఏ ఫుడ్ ని చూడలేదంటే కరెక్టే తమ్ముడు, కానీ ఒక రెస్క్యూ టీం వచ్చి మనల్ని కాపాడేలోపు ఆ డెడ్ బాడీసే మనకు ఫుడ్ అని చెప్పేసరికి మనోడు షాక్. దీనికే షాక్ అయితే ఎలా, రెస్క్యూ టీం వచ్చేలోపు మనకు దాహం వేస్తే మంది మనమే చెప్పేసరికి మనోడికి ఇప్పటి నుంచే ఒకలా అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఎక్కడున్నాము, మనల్ని కాపాడేందుకు రెస్క్యూ టీం ఎప్పుడు వస్తుందంటే యాక్చువల్లీ వీళ్ళు వెళ్లాల్సిన దారి వేరు, బట్ వీళ్ళను పంపించింది కదా కంపెనీ. వాళ్ళు ఫ్యూయల్ ని సేవ్ చేసేందుకు షార్ట్ కట్ అనే పేరుతో ఆస్ట్రాయిడ్స్ గుంపున దారి నుంచి తీసుకెళ్లినారు. అలా ఒక ఆస్ట్రాయిడ్ వచ్చి మన స్పేస్ షిప్ ని ఢీకొన్న దాని వల్లే మనం ఇలా ఒక అన్నోన్ ప్లానెట్ లో వచ్చి క్రాష్ అయినామంటాడు. ఓకే అలా అయితే రెస్క్యూ టీం ఎంతసేపట్లో వస్తుందంటే ఫస్ట్ మనం ఇక్కడ నుంచి సిగ్నల్ పంపించాలా, అది కూడా డైరెక్ట్ సిగ్నల్ అయితే నియర్లీ 9 months అవుతుంది. బట్ నేనుండగా దిగిలేందుకు దండగా నేను ఒక షార్ట్ కట్ ని యూజ్ చేసి ఆ సిగ్నల్ ని ఇంకా ఫాస్ట్ గా పంపించేందుకు ట్రై చేసినా అంటాడు. ఓకే ఎంత ఫాస్ట్ అని అడిగితే జస్ట్ 8 months అంట. ఒక నెలలో ఏం డిఫరెన్స్ వచ్చేస్తుందో. ఓకే అలా అయితే మనం 8 months వరకు సర్వైవ్ అవ్వాలా అంటే తమ్ముడు జస్ట్ సిగ్నల్ వెళ్ళడానికి మాత్రమే 8 months. దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకుని రెస్క్యూ టీమ్ ని ఈ ప్లానెట్ కి పంపడానికి నియర్లీ 1.5 years అవుతుంది అని చెప్పేసరికి మనోడికి బుర్ర బ్లాస్ట్ అయిపోతుంది. యో అన్ని నెలలు అంటే చచ్చిపోతాం యా అంటే చూడు తమ్ముడు 2 నెలలు యాసిడ్ లేక్ లో మునిగిపోతున్నప్పుడు నేను మాత్రమే సబ్మెరైన్ లో వెళ్ళి లాక్ చేసుకుంటే నాకు ఇప్పటికీ ఏం కాలేదు, సక్సెస్ఫుల్ గా బయటికి రాలే, బతకలే, నన్ను నమ్మి నాతో ఉండ్రా, నిన్ను కాపాడే బాధ్యత నాది అని చెప్పి భరోసా ఇచ్చేసరికి మనోడికి కూడా ఇప్పుడే కొంచెం ధైర్యమే వస్తుంది. అప్పుడే తెలియక ఒక వైర్ ని తొక్కేసరికి అది ఊడిపోయి ఉంటే రే త్వరగా దాన్ని కనెక్ట్ చేయరా, 6 నిమిషం వేస్ట్ చేసినా కూడా ఇంకో 6 నెలలు ఇక్కడే ఉండాల్సి వస్తుంది అని చెప్పేసరికి వెంటనే మనోడు కూడా కనెక్ట్ చేస్తుంటాడు. బట్ అదే టైంకి ఒక భయంకరమైన క్రియేచర్ వచ్చి వాడిని లాకెళ్ళిపోతుంది. కానీ వీడు తిరిగి చూయేలోపు ఎవరు కనిపించకపోయేసరికి బ్రో అన్నా భయ్యా యాడపడేవరు అని చెప్పి చుట్టూ చూస్తే ఎక్కడ కనిపించకపోయేసరికి సరే అని చెప్పి మనోడే ఆ సిగ్నల్ ని పంపించేసి ఎందుకైనా మంచిది అని చెప్పి వాడి వెపన్ ని కూడా తీసుకొచ్చేస్తాడు. ఎక్కడికంటే ఇంతసేపు వాడు చూసింది జస్ట్ ఆ స్పేస్ షిప్ నుంచి పడిన ఒక చిన్న పీస్ మాత్రమే. యాక్చువల్లీ ఆ స్పేస్ షిప్ 2000 pieces గా పేలి 2 kilometers రేడియస్ లో పడింటుంది. దాంట్లో ఎక్కడైతే పెద్ద పార్ట్ పడింటుందో అక్కడికి తీసుకెళ్ళు అని చెప్పి ఆ ఏని అడిగేసరికి నేను ఎలా చెప్తానో అలానే వెళ్ళండి అని చెప్పేసరికి మనోడు వెళ్తాడు. ఫస్ట్ అది రైట్ అంటుంది, ఆ తర్వాత లెఫ్ట్ అంటుంది, ఆ తర్వాత స్ట్రైట్ గా వెళ్ళిపో అంటుంది. కానీ స్ట్రైట్ గా వెళ్తే 100 అడుగుల లోయ ఉంటుంది, కింద పడితే ఎమ్మకలు కూడా మిగలవన్నమాట. ఏ రేకడబ్బా కింద అంత పెద్ద లోయ ఉంది, పడితే సస్తానంటే కానీ మీరే కదా షార్ట్ కట్ తీసుకోమన్నారు అంటుంది. వారిని గూగుల్ మ్యాప్స్ కన్నా దారుణంగా ఉంది అని చెప్పి దాన్ని ఆఫ్ చేసి ఇంకెలా అయినా వెళ్దామని చెప్పి చూసా అంటే అప్పుడే
అప్పుడే ఎవరో ఒక అమ్మాయి మాట్లాడుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. హలో హలో నా పేరు నయమి, మీరు ఎక్కడున్నారు అని అరుస్తుంది. బట్ మనోడికి తన వాయిస్ అంత క్లియర్ గా వినిపించదు అనమాట. మేబీ సిగ్నల్ ఇష్యూ ఏమో అని చెప్పి కొంచెం పైకి వెళ్ళిన తర్వాతే తన వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది. తన పేరు నయోమి అంట. తను కూడా ఎస్కేప్ పార్ట్ లో ఎస్కేప్ అయ్యి ఈ ప్లానెట్ మీద వచ్చి పడిపోయి ఉంటుంది. బట్ తన కాలు ఆ పార్ట్ లో బాగా ఇరుక్కుపోయింది కాబట్టి తను ఆ పార్ట్ లోనే స్టక్ అయిపోయిందంట. సో వచ్చి కాపాడు అని చెప్పి తన లొకేషన్ ని పంపిస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే తను చాలా దూరంగా ఉంది. అదే కాకుండా వెళ్లే దారి అనేది కొంచెం అన్స్టేబుల్ గా ఉంది. ఆల్సో మనోడు ఇక్కడ నుంచి తన దగ్గరికి వెళ్లే లోపు వాడి సూట్ లో ఉన్న 30% ఆక్సిజన్ అయిపోతుందంట. ఉండేదే 34% ఆక్సిజన్, అది వచ్చే దారిలోనే అయిపోతే ఎలా అని చెప్పి మనోడి భయం. అదే ఇన్ కేస్ మనోడు కనుక స్పేస్ షిప్ పెద్ద పెద్దగా పేలి పార్ట్లుగా పడింది కదా, అక్కడ ఒక పెద్ద పార్ట్ దగ్గరికి వెళ్తేనే చాలు వాడికి కావాల్సిన ఆక్సిజన్ దొరుకుతుంది. అదే కాకుండా వెళ్లే దారి స్టేబుల్ గా ఉంది. మోర్ ఓవర్ తన ప్లేస్ కన్నా ఆ పార్ట్స్ పడిన ప్లేస్ అనేది చాలా దగ్గర అనమాట. అయినా కూడా ఏం చేయగలడు, తనేమో కాలు మీద పడిపోయేలా మాట్లాడుతూ ఉంటుంది. ఆల్సో మనోడు కనుక తన దగ్గరికి వెళ్తే తన దగ్గర ఉన్న ఒక ఎక్స్ట్రా ఆక్సిజన్ సిలిండర్ ఇస్తానని చెప్పేసరికి సరే అని చెప్పి మనోడు వేరే దారి లెక్క వెళ్తాడు. బట్ ఈ మూవీలో కొంచెం ఇరిటేటింగ్ పార్ట్ ఏంటంటే మనోడు తన దగ్గరికి వెళ్లేంత వరకు తను గొన అని చెప్పి మాట్లాడుతూనే ఉంటుంది. అది కొంచెం ఇరిటేటింగ్ గా ఉంది నాకైతే. బట్ అప్పుడే ఏదో సౌండ్ వినిపించేసరికి టక్కని టార్చ్ చేసి చుట్టూ చూస్తే ఏం కనిపించదు. సర్లే మేబీ గాలికి ఏదైనా సౌండ్ వచ్చింటుంది చెప్పి మనోడు లైట్ తీసుకుని వెళ్తా అంటే అప్పుడే వెనకాల ఏదో ఒక క్రియేచర్ కదిలినట్టు చూపిస్తారు. అలా వెళ్తా అంటే తను మనోడిని చూసి సరే మామూలుగా నువ్వేం చేస్తాంటావు అని అడిగితే కొందరు పనికిరాని చెత్త బాసులు ఉంటారు కదా, వాళ్ళ కింద డ్రిల్లర్ గా పనిచేస్తానను అంటాడు. సరే నువ్వేం చేస్తాంటావు అని అడిగితే నువ్వు ఇంతసేపు చెప్పినావు కదా పనికిరాని చెత్త బాసులు కొందరు ఉన్నారని, దాంట్లో నేను కూడా ఒకదాన్ని అంటుంది. యాక్చువల్లీ ఆ డ్రిల్లింగ్ డిపార్ట్మెంట్ కి తను ఒక మేనేజర్ లా అనమాట. ఆ మాట వినగానే మనోడి ముఖమే ఒకలా మారిపోతుంది. సరే అని చెప్పి వెళ్తాంటే ఏదో మనోడిని దొంగచాటుగా చూస్తున్నట్టు, వాడికే తెలియకుండా వాడిని ఫాలో చేస్తున్నట్టు చెప్పి ఇవన్నీ మనకు చూపిస్తారే తప్ప మనోడికి చూపించారనమాట. కానీ కాస్త దూరం వెళ్ళిన తర్వాత కింద నేలపైన కొన్ని చిన్న చిన్న హోల్స్ కనిపించేసరికి దాన్నే ఫాలో చేసుకుంటా వెళ్ళి చూస్తే ఒక మనిషి వెళ్ళేంత పెద్ద బొక్క ఉంటుంది. ఆల్సో దాని చుట్టూ స్పైడర్ నుంచి వచ్చే వెబ్ అతుక్కొని ఉండేసరికి అంతే మనోడికి క్లియర్ గా అర్థమైపోయా ఏదో ఒక భయంకరమైన క్రియేచర్ ఇక్కడ ఉంది అని చెప్పి తిరిగి చూడకుండా వచ్చేస్తాడు. బట్ వెళ్లేదారంతా స్పైడర్ వెబ్సే కనిపించేసరికి మనోడికి కూడా కొంచెం భయం ఉండనే ఉంటుంది. ఇంకా నైట్ అనేది మిడ్ నైట్ అయిపోయింది కాబట్టి టెంపరేచర్ -డిగ్రీస్ లోకి వెళ్ళిపోవడమే కాక మంచు కురవడం కూడా స్టార్ట్ అవుతుంది. ఇంకా కాస్త దూరం వెళ్తే చాలు నయోమిని రీచ్ అయిపోవచ్చు అని చెప్పి మనోడు వెళ్తా అంటే అప్పుడే టక్కునేదో వెళ్ళేసరికి ఏదో ఉంది అర్థం చేసుకునేసి వెంటనే కూర్చునేసి లైట్ కూడా ఆఫ్ చేస్తాడు. ఈ విషయం నయోమికి చెప్పగానే తనేం చెప్తుందంటే మనతో ట్రావెల్ చేసిన వాళ్ళ లొకేషన్స్ అన్ని నీ సరౌండింగ్స్ లోనే కనిపిస్తుంది, బాగా చూడు మనుషులు ఎవరైనా కనిపిస్తున్నారా అని చెప్తే మనోడు కూడా చూస్తాడు. బట్ ఎవ్వరూ లేరు. అప్పుడే మనోళ్ళకే అర్థమవుతుంది ఏదైతే క్రియేచర్ మనోని వెంటాడుతాంతో ఆ క్రియేచర్ వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ ట్యాక్స్ ని మింగేసి ఉంటుంది. ఇంకా క్రియేచర్ మనోడి దగ్గరకు వస్తున్నట్టు సిగ్నల్స్ వచ్చేసరికి వెంటనే ఆ గన్ ఎత్తుకొని షూట్ చేద్దామని చెప్పి షూట్ చేస్తే అది పనిచేయదనమాట. వెంటనే ఒక చిన్న రాయి ఎత్తుకొని వస్తే కొడి చంపేద్దామని చెప్పి మనోడు రెడీగా ఉంటే నయోమి కూడా దగ్గరలోనే ఉంది కదా, సో ఒక ఫ్లేర్ గన్ ని షూట్ చేస్తుందో లేదో ఆ లైట్ లో ఆ క్రియేచర్ ని చూస్తేనే మనోడికే అర్థమవుతుంది ఆ రాయి ఎందుకు పనికిరాదు అని. ఇంకా పరిగెత్తా వెళ్ళేసరికి ఆ క్రియేచర్ ఎగిరి దూకినట్టు చూపిస్తారు. వెంటనే కింద ఒక చిన్న లోయలా ఉండేసరికి మనోడు కింద పడిపోతాడు. ఎక్కడ ఆ క్రియేచర్ చూసి లోపలికి కూడా వచ్చేసరికి మళ్ళీ మనోడు పరిగెత్తంటాడు. బట్ ఎందుకో తెలియదు ఆ క్రియేచర్ వల్ల లోపలికి వచ్చేందుకు కాలేదన్నమాట. సో పైనుంచే మనోడిని అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంటే మనోడు కూడా దాని నుంచి తప్పించుకుని పరిగెత్తంటాడు. ఈ టైంలో ముందర ఏముంది చూడగా స్పీడ్ గా పరిగెత్తేసరికి అంత హైట్ నుంచి కింద పడిపోతాడు. లక్కీగా మంచు దట్టంగా కురిసింది కాబట్టి పెద్దగా ఇంజురీస్ ఏం కాలేదు. బట్ మళ్ళీ ఆ సూట్ కి బొక్క పడిపోయి మళ్ళీ ఆ ఆక్సిజన్ లీక్ అయిపోయేసరికి వెంటనే ఆ స్ప్రే ని యూజ్ చేసి సీల్ చేస్తాడు. బట్ ఇంతటితో ఆ స్ప్రే కూడా అయిపోయిందనమాట. అప్పుడే స్టార్టింగ్ సీన్ లో చూసిన డ్వేన్ గడి వాయిస్ వినిపిస్తుంది. రే క్యాండీ వచ్చి నన్ను కాపాడరా, నన్ను అవి సంపేసేలా ఉన్నారా అని చెప్తేనే మనకే అర్థమవుతుంది మనోడు దాంతో పోరాడుతున్నాడు అని. వెంటనే వాడి లొకేషన్ ని ఓపెన్ చేస్తే వాడు మనోడికి జస్ట్ 1/2 కిలోమీటర్ మాత్రమే దూరంలో ఉన్నాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే మనోడి మ్యాప్స్ సరిగ్గా పనిచేయట్లేదు. అదే కాకుండా మనోడికి కూడా వెళ్ళి కాపాడేందుకు ఏ మాత్రం ఇష్టం లేదనమాట. యాక్చువల్లీ మనోడే భయపడిపోయినాడు. కానీ నయోమినే వాడిని మోటివేట్ చేసి ఇలాంటి టైంలో ఎంత మందిని పోగేసుకుంటే అంత మంచిది, అందులోనూ వాడు ఒక ఎక్స్పర్ట్ కాబట్టి వాడి అవసరం ఖచ్చితంగా మనకు ఉంటుంది, వెళ్లే దారి గురించి భయపడద్దు నేను చెప్తాను అని చెప్పేసరికి మనోడు సరే అని చెప్పి వెళ్తాడు. అలా వెళ్తా అంటే మనోడు వెళ్లే దారంతా ఎస్కేప్ పార్ట్స్ క్రాష్ అయి ఉండడం గమనించవచ్చు. ఇంకా కరెక్ట్ గా డ్వేన్ గాడు ముందరే ఉండేసరికి వెంటనే వాడిని కాపాడేద్దామని చెప్పి దగ్గరికి వెళ్తా అంటే రే క్యాండీ ఆ క్రియేచర్ యొక్క వీక్నెస్ ని కనుక్కునేసిండ్రా అని చెప్పి గట్టిగా అరుసంటే టక్కున ఆ క్రియేచర్ వచ్చి పడేసరికి వెంటనే మనోడు దాక్కునేస్తాడు. ఇంకా వాడి కళ్ళ ముందరే ఆ డ్వేన్ గాని చంపేస్తుంది. వాటి వీక్నెస్ ఏంటో కూడా చెప్పకుండా వాడు చచ్చిపోతాడు. ఈ విషయాలన్నీ తనకు చెప్పేసరికి నయోమి అక్క ఇప్పుడేమో వెంటనే అక్కడి
నుంచి పారిపో అంటుంది. నిన్ని నమ్మే కదా ఇంత దూరం మోసినని చెప్పి మనోడు మనసులో అనుకుని పరిగెత్త వెళ్ళి పాడనగల దాక్కుంటే ఇప్పుడే మనోడికే తెలుస్తుంది అక్కడున్నది ఒక క్రియేచర్ కాదు 2 క్రియేచర్స్ అని. అవి మనుషుల్ని చంపే ప్రాసెస్ కొంచెం భయంకరంగా ఉంటే వాళ్ళను తినే ప్రాసెస్ కొంచెం డిస్గస్టింగ్ గా ఉంటుంది. అప్పుడే ఆ క్రియేచర్స్ కి మనోడున్న ప్లేస్ తెలిసిపోయేసరికి మనోడి దగ్గరికి నిదానంగా వస్తాంటే అప్పుడే నయోమి తెలివిగా అక్కడున్న ఒక ర్యాండమ్ పాడ్ ని యాక్టివేట్ చేసేసరికి అది సౌండ్ వస్తుందో లేదో వెంటనే ఆ 2 దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ పాడ్ ని చీల్చి చెండాడుతా అంటే ఆ గ్యాప్ లో మనోడు పరిగెత్తా వెళ్ళి ఇంకొక పార్ట్ లో దాక్కునేస్తాడు. ఓకే, ఇంకోసారి కనుక దాన్ని డిస్ట్రాక్ట్ చేస్తే ఆ గ్యాప్ లో మన హీరో తప్పించుకునేచ్చు అని చెప్పి ఏదో ఒక ర్యాండమ్ పాడ్ ని ఆన్ చేస్తుందేమో అనుకుంటే ఎగ్జాక్ట్ గా మన హీరో ఉంటున్న పాడ్ ని యాక్టివేట్ చేసేసరికి అవన్నీ మనోడి దగ్గరికి వస్తున్నట్టే చూపిస్తారు. అంతే, మనోడి కథ కూడా కంచిగా అనుకుంటే అప్పుడే నయోమి తెలివిగా అక్కడున్న పార్ట్స్ అన్నిటిని ఒకేసారి యాక్టివేట్ చేసేసరికి దేనిపైకి వెళ్ళాలని చెప్పి అవి అర్థం కాక తనకలాడుతుంటే ఆ గ్యాప్ లో మన హీరో పరిగెత్తా వచ్చేస్తాడు. ఆబ్వియస్లీ వాటికి కూడా మనోడు తప్పించుకుంటున్న విషయం తెలిసిపోతుంది. సో అవి కూడా వెంబడిస్తా వస్తుంటాయి. బట్ ఒక స్టేజ్ తర్వాత ఆగిపోతుంది అనమాట. మేబీ ఆ పొగ మంచి అనేది వాటికి సెట్ అవ్వదేమో. సో అవి 2 అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోతాయి. మనోడే ఆల్రెడీ భయపడిపోయినాడు కాబట్టి చూడు నయోమి, నేను నీ దగ్గరికి వస్తానా నేను కాపాడుతానా కూడా నాకు తెలీదు. సో ఎలాగోలాగా బయటకు వచ్చాయంటే ఇప్పుడే తన యొక్క యాక్చువల్ సిచ్యువేషనే చెప్తుంది. నిజానికి తన కాలు నార్మల్ గా ఇరుక్కుపోలేదంట, కొంచెం క్రష్ అనే స్టేట్ లో ఇరుక్కుపోయింది కాబట్టి కొంచెం కదిలించినా కూడా లోపల బ్లడ్ సెల్స్ అని పగిలిపోయి బ్లడ్ మొత్తం క్లాట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేయలేమని చెప్పి తనకు ఒక రకమైన యాంగ్జైటీ ఫీలింగ్ వచ్చి తను భయపడిపోతాంటే అప్పుడే మన హీరో వాడి కొడుకును నిద్రపుచ్చేందుకు అని చెప్పి ఒక జోలపాట పాడతాడనమాట. సేమ్ అదే పాటే ఇక్కడ కూడా పాడేసరికి తను కూడా కామ్ డౌన్ అవుతుంది. ఓకే, ఏమైనా పర్లేదు, ఖచ్చితంగా నేను కాపాడేందుకు నేను వస్తాను అని చెప్పి మనోడు వెళ్తాంటే అలా వెళ్లే దారిలో కొన్ని మినుగురు పురుగులు ఎగురుతూ కనిపించేసరికి వాటిని చూసిన ఆశ్చర్యంతో ఆనందంతో మనోడు వాటినే చూస్తాంటాడు. అప్పుడే ఒకే ఒకటి మాత్రం దగ్గరికి వచ్చి చూస్తాంటే ఇన్ని ఉండగా ఇది మాత్రం మన దగ్గరికి వచ్చిందంటే మనమేదో స్పెషల్ అని చెప్పి మనోడు తెగ ఫీల్ అయిపోతాంటే వెంటనే అది రెడ్ కలర్ లోకి మారి మనోడిని అటాక్ చేస్తా ఉంటుంది. దాన్ని చూసి మిగతావి కూడా రెడ్ కలర్ లోకి మారి మనోడిని అటాక్ చేసేసరికి పురుగులతో కూడా ఏం పంచాయతీ అని చెప్పి వాటి నుంచి తప్పించుకుని వచ్చేస్తాడు. ఇంకొక 10 నిమిషాలు నడిస్తే చాలు మనోడు నయోమిని రీచ్ అయిపోవచ్చు అని చెప్పి మనోడు నడుస్తా అంటే అప్పుడే చుట్టూ ఏదో ఒక రకమైన సౌండ్ వస్తుంది. ఆ క్రియేచర్స్ కూడా లేవు కదా, మరెక్కడి నుంచి సౌండ్ వస్తుంది అని చెప్పి చుట్టూ చూస్తే అప్పుడే కింద నుంచి ఒక పెద్ద నోరు వచ్చి మనోని మింగేస్తుంది. ఓహో, ఈ క్రియేచర్స్ కి భయపడ ఆ క్రియేచర్స్ రాంది, మంచి కోఆర్డినేషనే. ఇక్కడ కూడా మనోడికి తప్పించుకునేందుకు పెద్దగా ఏ ఆప్షన్ లేదు. బికాస్ ఫస్ట్ లోనే 2 కాళ్ళు పట్టేసింది, ఇప్పుడు 2 చేతులు కట్టేసి లాగేసింది కాబట్టి ఆల్మోస్ట్ మనోడి పని అయిపోయినట్టే. బట్ లాస్ట్ మినిట్ లో ఏమనుకున్నాడో ఏమో వెంటనే ఆ ఏఐని యాక్టివేట్ చేసి నాకు ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పేసరికి వెంటనే అది ఒక ఎలక్ట్రిక్ షాక్ లా ఇస్తుందో లేదో అది ఆ క్రియేచర్ కి నొప్పేసినట్టుంది. వెంటనే మనోడిని బయటికే ముంచేస్తుంది. అయినా కూడా ఆ క్రియేచర్ మళ్ళీ మనోడి దగ్గరికి వస్తాంటే బతికితే చాలరా అని చెప్పి మనోడు పరిగెత్తా వెళ్ళి ఒక పుట్టలో దాక్కుందాం అనుకుంటే అది ఒక టనల్ లా ఉండేసరికి లోపలెళ్ళి పడిపోతాడు. చూస్తే ఇక్కడ మినుగురు పురుగులు ఉన్నట్టున్నాయి. మళ్ళీ రెడ్ కలర్ లోకి మారి మళ్ళీ మనోన్నే వేసుకునేసరికి వెంటనే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని చెప్పి ఎట్లోట్ల కష్టపడి బయటకు వచ్చేస్తాడు. ఇంకా లేట్ చేస్తే ఉన్న ఆక్సిజన్ కూడా అయిపోతుంది అని అర్థం చేసుకున్నాం. మన హీరో ఫాస్ట్ గా నడుచుకుని వెళ్ళి చూస్తే వాడికి కంటికి కనిపించే దూరంలోనే నయోమి పాడు కనిపించేసరికి పరిగెత్తా వెళ్ళి చూస్తే లోపలే ఉంటుంది మన హీరోయిన్. మూవీ స్టార్ట్ అయిన గంట తర్వాత చూపించినారు మూవీ యొక్క హీరోయిన్ ని. ఇంకా మనోడు లోపలికి వచ్చేందుకు ఆ గ్లాస్ పగలు కొట్టేద్దాం అనుకుంటే రే పగలు కొట్టద్రా, డోర్ బానే పనిచేస్తుందో అని చెప్పి డోర్ ఓపెన్ చేసిన తర్వాతే వాడు లోపలికే వస్తాడు. ఆల్మోస్ట్ మనోడికి ఆక్సిజన్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఆక్సిజన్ ని కనెక్ట్ చేసుకున్న తర్వాతే మరుమాటే మాట్లాడతాడు. ఓకే, ఇప్పుడు కొంచెం స్టేబుల్ అయినాడు కదా, ఇంకా తన కాలుని బయటికి తీద్దామని చెప్పి ఎంత ట్రై చేసినా కూడా అవ్వదనమాట. అప్పుడే తన కోసం అని చెప్పి ఒక ఎమర్జెన్సీ కిట్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేసి చూస్తే మనోడికి ఉన్నట్టుగానే ఒక జ్యూస్ ప్యాకెట్, ఒక ఫుడ్ ప్యాకెట్ ఉంటుంది. బట్ ఎక్స్ట్రాగా ఒక సుత్తి అలాగే ఒక గన్ ఉంటుంది. మేబీ తను కొంచెం రిచ్ టికెట్ ని కొనుక్కుందేమో. ఇంకా మనోడు కూడా ఆ సుత్తిని ఎత్తుకొని కొంచెం బలంగా ట్రై చేసేసరికి ఆ కాలు కూడా వచ్చేస్తుంది. నాట్ బ్యాడ్, మన హీరోని కాలు ఫ్రాక్చర్ అయిపోయిందేమో అనుకునింది. బట్ అంతేం లేదనమాట, జస్ట్ కాలు బెనిగినట్టు ఉంది అంతే. ఇంకెక్కువసేపు దీంట్లో కూడా ఉండలేరు కదా, సో బయటికి వెళ్దామని చెప్పి బయటికి వచ్చింటే ఇదేరా కరెక్ట్ టైం అని చెప్పి ఆ క్రియేచర్స్ అన్ని ఒక్కసారిగా మనోళ్ళిద్దరిని చుట్టుముట్టేస్తాయి. అందుకని చెప్పి మళ్ళీ పార్ట్ లోపలికే వెళ్తే ఈజీగా చంపేస్తాయని అర్థం చేసుకున్న వాళ్ళిద్దరూ ఫాస్ట్ గా పరిగెత్త వెళ్ళేసరికి దూరంలో ఆ స్పేస్ షిప్ యొక్క పెద్ద పార్ట్ కనిపిస్తుంది. వన్స్ దాని లోపలికి వెళ్ళిపోతే ఈజీగా బతికిపోవచ్చు అని చెప్పి మళ్ళీ పరిగెత్తంటే అవి కూడా వెనకాలే వస్తుంటాయి. వాటిని చూసి భయపడిపోయి హడావిల్లో ఒకరు ఆ పక్క ఒకరు ఈ పక్క వెళ్ళిపోయేసరికి ఇద్దరు పడిపోతారు. దొరికిందిరా ఛాన్స్ అని చెప్పి ఆ క్రియేచర్స్ కూడా పరిగెత్తా మనోళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. వెంటనే మన హీరోయిన్ తన దగ్గర ఉన్న గన్ అయితే షూట్ చేస్తుంది. బట్ అది ఒక ఫ్లేర్
ఫైర్ గన్ అనమాట. సో దానివల్ల వాటికేం కాదనమాట. కానీ ఆ లైట్ గా అవి అట్రాక్ట్ అయ్యి ఆ పక్క వెళ్ళేసరికి వెంటనే ఇంకోటి షూట్ చేస్తుందో లేదో ఇంకో క్రియేచర్ కూడా వెళ్ళిపోతుంది. మేబీ ఇదేనేమో ఆ డ్వేన్ గాడు కనిపెట్టింది. ఇంక దొరికింతర ఛాన్స్ అని చెప్పి మనోళ్ళు పరిగెత్తా స్పేస్ షిప్ లోపలికి అయితే వచ్చేసారు. బట్ ఆ డోర్ ఓపెన్ లోనే ఉంటే ఆ క్రియేచర్స్ కూడా లోపలికి వచ్చేస్తాయి కదా. సో మన హీరోయిన్ దాన్ని క్లోజ్ చేసేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. కానీ ఆ క్రియేచర్స్ ఏమో దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది. లాస్ట్ మినిట్ లో మన హీరోయిన్ దాన్ని క్లోజ్ చేస్తుందో లేదో అప్పటికే ఒక క్రియేచర్ సగం వచ్చేసి ఉంటుంది. సో 2 పీసులు అయిపోతుంది. సరే అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే అంత పెద్ద స్పేస్ షిప్ లో ఒక చిన్న కంపార్ట్మెంట్ లా ఉంటుంది. అది మన వాళ్ళకి పెద్దదే అనుకుంటా. ఒక విషయం ఏంటంటే లోపల అట్మాస్ఫియర్ అనేది కొంచెం స్టేబుల్ గా ఉందన్నమాట. అంటే మనోళ్ళు సూట్స్ లేకుండా ఆక్సిజన్ సిలిండర్స్ లేకుండా కూడా లోపల ఉండగలరు అనమాట. సో లోపలికి ఎలా వెళ్ళాలని చెప్పి చుట్టూ చూస్తుంటే అప్పుడే కింద ఎవరినో కొట్టి చంపేసి లాక్కెళ్ళినట్టు బ్లడ్ మార్క్స్ ఉంటుంది. అంటే బయట ఉన్న క్రియేచర్స్ ని వీళ్ళు లోపల రాకుండా అడ్డుకున్నారే గానీ ఆల్రెడీ లోపల ఎన్ని క్రియేచర్స్ ఉన్నాయని చెప్పి వీళ్ళు ఆలోచించలేదు. అప్పుడే ఒక పెద్ద క్రియేచర్ వచ్చేసరికి వెంటనే మనోళ్ళు ఇద్దరు దాక్కునేశారు. అది కూడా ఆ పక్క ఈ పక్క అని చెప్పి చూస్తుంది. బట్ ఎవరు కనిపించకపోయేసరికి సరే అని చెప్పి అది వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయింది కదా అనే ధైర్యంతో మనోళ్ళు ఇద్దరు బయటికి వచ్చింటే అప్పుడే ఇంకొకటి లోపల నుంచి బయటికి వస్తుంది. ఇది కొత్త వేరియంట్ అనమాట. చూసేందుకే భయంకరంగాను ఆల్సో కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇంకా ఒక్కసారిగా మనోళ్ళ మీదకి వచ్చేసరికి మనోళ్ళు ఇద్దరు పరిగెత్తా లోపలికి వచ్చేసారు. నయోమి వద్దు అంటే కూడా మనోడు లాక్ అయ్యేసరికి ఆ డోరే లాక్ అయిపోతుంది. ఎందుకు నయోమి వద్దు అనిందంటే యాక్చువల్లీ ఇది ఎయిర్ లాక్ అనమాట. వన్స్ దీన్ని కనుక లాక్ చేస్తే ఓన్లీ బయట నుంచి మాత్రమే అన్లాక్ చేయగలం. సో మనం ఏం చేయలేము అని చెప్పి వాళ్ళిద్దరు గమ్మున కూర్చునేస్తారు. ఇంకంతా అయిపోయింది అని చెప్పి మనోడు వాడి ఫ్యామిలీ యొక్క మెమరీస్ అన్నింటినీ చూస్తుంటాడు. యాక్చువల్లీ ఇప్పుడే వాళ్ళ ఫ్యామిలీకి ఏమైంది అని చెప్పి మనకే తెలుస్తుంది. కార్ లో వెళ్తున్నప్పుడు కొంచెం అజాగ్రత్తగా డ్రైవ్ చేసిన దాని వల్ల యాక్సిడెంట్ జరిగింటుంది. దాంట్లో వాడి వైఫ్ అలాగే వాడి కొడుకు ఇద్దరు చనిపోయింటారు. వాడు ఒక్కడు తప్ప. అందుకే ఆ గిల్ట్ ను మోయలేక ఆ బాధను భరించలేక కనీసం ఇలా అయినా బయటికి వెళ్ళిపోదామని చెప్పి వచ్చేసుంటాడు. బట్ నయోమి ఏమంటుందంటే చూడండి నువ్వేమో నీ వల్లే నీ ఫ్యామిలీ చనిపోయింది అనుకుంటున్నావు. బట్ నేనేమో నీ వల్లే నేను ఈ రోజు ప్రాణాలతో బతికున్నా అని చెప్పి థ్యాంక్స్ చెప్పి కౌగులించుకుంటుంది. అప్పుడే వాడి బ్యాగ్ పైన పర్పుల్ కలర్ లో ఏదో మెరుసు ఉన్నట్టు కనిపించేసరికి ఏంది ఇది అడిగితే మేబీ ఆ గుహలో దూరినప్పుడు ఆ మినుగురు పురుగులు ఇక్కడే ఉండిపోయిందేమో అంటాడు. ఇంకా అదే టైంకి ఆ క్రియేచర్ కూడా ఆ డోర్ ని పగలు కొట్టుకొని వస్తుందో లేదో వెంటనే ఆ మినుగురు పురుగులన్నింటినీ దానిపైన విసిరేసరికి అవన్నీ దాన్ని అటాక్ చేస్తుంటే ఆ గ్యాప్ లో మన వాళ్ళు ఇద్దరు తప్పించుకునేస్తారు. కానీ తెలియక డెడ్ ఎండ్ లోకి వచ్చేసరికి ఇంకా తప్పించుకునేందుకు కూడా వేరే దారి లేదనమాట. సో మళ్ళీ డోర్ ని లాక్ చేద్దాం అనుకుంటే ఈసారి డోర్ లాక్ అవ్వకపోయేసరికి మన హీరోయిన్ అంత హైట్ నుంచి కింద పడిపోతారు. ఆబ్వియస్లీ అది కూడా దూకేస్తుంది. దానికి కూడా ఏం కాదు మళ్ళీ మనోళ్ళ మీదకే వస్తాంటే వెంటనే మనోడు ఆ స్ప్రే ఎత్తి విసిరేసరికి నోరంతా ఆ గ్లూ మొత్తం అతుక్కునేస్తుంది. ఇంకా ఆ గ్యాప్ లో తప్పించుకునేసారు. బట్ మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళకు కూడా తెలుసు దాని నుంచి కంటిన్యూస్ గా తప్పించుకోలేరు. దాన్ని ఏదో ఒకటి చేయాలా అని. అందుకే మనోడి ప్లాన్ ఏంటంటే ఇక్కడ కొన్ని డ్రిల్లింగ్ మిషన్స్ ఉన్నాయన్నమాట. ఐ మీన్ డ్రిల్లింగ్ పాట్స్. ఆ పాట్ దగ్గర కనుక ఆ క్రియేచర్ ని తీసుకొస్తే దాన్ని యూజ్ చేసి ఆ క్రియేచర్ ని చంపేద్దాం అనేది మనోడి ప్లాన్. బట్ ఆ క్రియేచర్ మనం ఎక్కడికి పిలిస్తే అక్కడికి రావాలా కాబట్టి డిస్ట్రాక్షన్ గా ఉన్న లైట్స్ అన్నిటిని ఆఫ్ చేయాలని చెప్పి మెయిన్ స్విచ్ ని ఆఫ్ చేస్తాడు. ఈ పక్క మన హీరోయిన్ ఏమో ఆ క్రియేచర్ కి దొరకకుండా ఒక సేఫ్ అయిన ప్లేస్ లో దాక్కొని ఉండి ఆ క్రియేచర్ వెళ్ళిన తర్వాత ఉన్న లైట్స్ అన్నిటిని తన మెల్లోకి వేసుకుని మన హీరో ఉంటున్న పాట్ దగ్గరికి పరిగెత్తా వస్తూ ఉంటుంది. తన వెనకాలే ఆ క్రియేచర్ కూడా వస్తూ ఉంటుంది. కరెక్ట్ గా ఆ క్రియేచర్ వచ్చే టైంకి మనోడు దాన్ని లాంచ్ చేస్తాడో లేదో వాడి ఫ్యామిలీ యాక్సిడెంట్ లో చనిపోయిన విషయం ఒక సెకండ్ అట్లా గుర్తొచ్చి మళ్ళీ ప్రెసెంట్ లో చూసుకుంటే ఆ క్రియేచర్ మీదే కరెక్ట్ గా ఆ పాడ్ కూడా వచ్చి పడుతుంది. ఆ ఇంపాక్ట్ కి ఆ క్రియేచర్ ఏమో చనిపోయింది. బట్ మనోడు కూడా చలనం లేకుండా పడుండేసరికి రే ఆంటీ లేరా దీనికోసమే ఇంత కష్టపడినాం లేరా అని చెప్పి లేపేసరికి లాస్ట్ కి వాడు కూడా లేస్తాడు. అప్పుడే ఏదో బ్రైట్ లైట్ కనిపించేసరికి నిదానంగా వెళ్ళి ఆ గ్లాస్ ముందు నిల్చుకుంటే అప్పుడే ఆ ప్లానెట్ లో సన్ రైజే అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఆ వ్యూ ని ఎంజాయ్ చేస్తున్నట్టు చూపించి అట్లే మూవీని కూడా ముగిస్తారు. మేబీ ఆ రెస్క్యూ టీం వచ్చేంత వరకు మనోళ్ళు ఇద్దరు ఆ స్పేస్ షిప్ లోనే ఉంటారనమాట. బికాస్ అక్కడే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ గుడ్డు బెడ్ అన్నీ ఉంది, ఇంక్లూడింగ్ ఆక్సిజన్. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.